నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మంగధరావు గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. గురుగారు, అశ్విని భరణి కృతిక ఇలా 27 నక్షత్రాలు ఉంటాయి కదండి, వాటి గురించి అలాగే వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మాకు వివరించండి. అశ్విన్యాది 20 నక్షత్రాలు. ఈ నక్షత్రంలోనే ప్రతి ఒక్కరు పుడతారు. ప్రతి ఒక్కరు ఏ నక్షత్రం పుడితే ఆ నక్షత్రంలో వచ్చేటువంటి దాని ప్రకారమే ఆ నక్షత్రం పేరు పెట్టుకుంటారు. ఓకే. కానీ 28వ నక్షత్రం కూడా ఒకటి ఉంది. ఓకే. ఇది అభిజిత్ నక్షత్రం అంటారు. అంటే 27 నక్షత్రాలు 27 దేవతలుగా, 27 మంది స్త్రీ దేవతలుగా, ఈ 27 మంది స్త్రీలు చంద్రుడి భార్యలుగా, చంద్రుడు ఏ రోజు ఏ భార్యతో ఉంటే ఆ నక్షత్రంలో ఆ రోజు శక్తి విడుదలవుతూ ఉంటుంది. ఆ పుట్టిన వాళ్ళు ఆ నక్షత్రంలో పుట్టినట్టుగా చంద్రుడి భార్యలుగా వాళ్ళు దక్ష ప్రజాపతి కూతుర్లుగా మనకు పురాణం ఉంది. మరి 28వ నక్షత్రం అభిజిత్ అనేది ఎందుకన్నారు? చంద్రుడు ఉత్తరాషాఢ 4వ పాదము, శ్రవణం 1వ పాదము. ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదము 24 నిమిషాలు, శ్రవణం 1వ పాదం 24 నిమిషాలు. అంటే ఈ నక్షత్రాల్లో చివరి పాదం ఆ 1వ పాదం మధ్యకాలంలో, ఈ చివరి పాదం 6 గంటలు ఉంటుంది, శ్రవణంలో 1వ పాదం 6 గంటలు ఉంటుంది, 12 గంటల సమయం ఉంటుంది. ఈ సమయంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి, దేవగురువు బృహస్పతి అంటారు, ఆయన భార్యతో ఉన్నాడని. ఆమె పేరు తార, తారాచంద్రులు అంటారు కదా, ఆ తారాదేవితో ఆయన ఉన్నాడని, ఆ సమయంలోనే వాళ్లకు ఒక కొడుకు పుట్టాడని, ఆయనే బుధగ్రహమని, నవగ్రహంలో బుధుడే తారాచంద్రులకు పుట్టినవాడని పురాణం. ఈ సమయాన్నే అభిజిత్ సమయము అన్నారు. ఉత్తరాషాఢ 4వ పాదము, శ్రవణం 1వ పాదము, ఈ మధ్యకాలమే అభిజిత్ సమయము అన్నారు. దాంట్లో దాన్ని ఫిల్టర్ చేసి అభిజిత్ ముహూర్తంగా నిర్ణయించారు. అంటే ఆమె ప్రేయసి అని అర్థం. ఆ ప్రేయస్తో ఉన్నటువంటి సందర్భమే అభిజిత్ సమయం, అభిజిత్ నక్షత్రము అని. అది చాలా శక్తివంతమైన సమయమని, ప్రతిరోజు మధ్యాహ్న కాలం వస్తుందని, అభిజిత్ ముహూర్తంలో ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చని, దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చు, అభిజిత్ ముహూర్తంలో ఏ దోషము ఉండదని, అంటే ఏది చేసినా కానీ మంచి జరుగుతుంది, సక్సెస్ జరుగుతుంది. ఈ అభిజిత్ ముహూర్తం అంటే విజయవంతమైన సమయం అని అర్థం. ఈ ముహూర్తాన్నే రావణాసుడిపై యుద్ధానికి రాముడు కూడా పెట్టుకున్నాడు అని అంటారు. అంత శక్తివంతమైనటువంటి సమయం. కాబట్టి ఇక్కడ మనము ఆ వివరం చెప్పాలి మన వీక్షకులకు. మరి అందుకే ఈ బుధుడు బృహస్పతి భార్య, చంద్రుడు బృహస్పతి శిష్యుడు. అంటే ఇక్కడ ఆయన ఒక మనము అర్థమే చెప్పండి, ఒక అక్రమ సంబంధానికి పుట్టినట్టే కదా లెక్క. అప్పుడు ఆయన కోపం, చంద్రుడితో శత్రుత్వం కట్టాడు, గురువుతోనే శత్రుత్వం కట్టాడు. బుధుడికి చంద్రుడికి శత్రుత్వం ఉంది జ్యోతిష్యంలో, బుధుడికి గురువుకి శత్రుత్వం ఉంది. ఆయన శని వర్గంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది నక్షత్ర వివరం. ఈ నక్షత్రాలను సమస్త విశ్వము యొక్క, అంటే మన జ్యోతిషం సౌరమండలం యొక్క జీవరాశి యొక్క నిగూఢ విషయాలన్నీ దాగి ఉంటాయి. ఒక నక్షత్రముకి 4 పాదాలు ఉంటాయి, 27 నక్షత్రాలకి 108 పాదాలు ఉంటాయి, 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఇప్పుడు ఒక మండలము అంటారు, ఒక మండలం పాటు మాల వేశాను అంటారు, ఒక మండలం పాటు దీక్ష పూనాను అంటారు. మండలం అంటే ఏంది? 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులు, టోటల్ చేయండి ఎంత వస్తుంది? 12 1 9 21, 21 ఒక 27 ఎంత అయింది? 21 27 48. అదే మండలం. ఈ మండలం పాటు ఎవరైనా ఏదైనా దీక్ష చేస్తే వాళ్ళ యొక్క జన్మ నక్షత్రం నుంచి ప్రారంభించి 48 రోజులు వీళ్ళు ఈ దీక్ష అనుభవించడం వల్ల వీళ్ళకి వ్యతిరేక నక్షత్రాలు అనుకూలమవుతాయి, వ్యతిరేక పరిస్థితులు అనుకూలమవుతాయి. ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమం అనుకోని ప్రారంభిస్తే ఆ పని విజయవంతమవుతుంది. అంటే ఇందులో 108 పాదాలు, 9 గ్రహాలకు సంబంధించి, 12 రాశులకు సంబంధించి, అన్నిటికి సంబంధించి వీళ్ళకు ఒక ప్రక్షాళన జరుగుతుంది దీక్షగా ఉండడం వల్ల. క్రమశిక్షణ, దీక్ష అంటే క్రమశిక్షణ. ఇటు 9 గ్రహాలు వచ్చాయి, 12 రాశులు వచ్చి, 27 నక్షత్రాలు వచ్చాయి. ఇవన్నీ కలిపితేనే మండలము. ఇక్కడ నక్షత్ర స్వరూపం వచ్చేసిందే. కాబట్టి నక్షత్రాల గురించి మనం చెప్తే ఇప్పటి వరకు ఎవరు తెలుసుకోలేనంత సబ్జెక్ట్ ఉంది, చెప్పచ్చు, ఎన్ని నెలలను చెప్పచ్చు, అంత వాస్తవ సబ్జెక్ట్ ఉంది. ఈ నక్షత్రాలు దేవతలకే ఆలవాలమని. రోహిణి నక్షత్రం వచ్చే వరకు శ్రీకృష్ణుడు ఎందుకు వెయిట్ చేశాడు? ఆ నక్షత్రం కోసం వెయిట్ చేసి, ఆ నక్షత్రం పుడితేనే మనం భగవద్గీత చెప్పే స్థాయికి, లేదంటే ఈ యుగాన్ని ఉద్ధరించే స్థాయికి వెళ్తాము అని నమ్మినాకనే కదా ఆ నక్షత్రం వరకు వెయిట్ చేశాడు.
పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడే కదా శ్రీరాముడి యొక్క జన్మ ఇక్కడికి వచ్చింది. మూలా నక్షత్రం ఉన్నప్పుడే ఆంజనేయ స్వామి వచ్చాడు. వాళ్ళు వేరే నక్షత్రం సెలెక్ట్ చేసుకోలేదు. ఆ నక్షత్రం యొక్క వైబ్రేషన్స్తో మనము శరీరాన్ని తీసుకుంటే, జన్మను తీసుకుంటే, అవతారం తీసుకుంటే మనం సాధించవచ్చు అని నమ్మితేనే కదా. అంటే దేవతల కన్నా శక్తివంతమైనవి కదా నక్షత్రాలు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉద్భవించాడు అంటే ఆయనకన్నా ముందు రోహిణి నక్షత్రం ఉంటేనే కదా ఆయన దాన్ని తీసుకున్నాడు. ఆయనకన్నా ప్రాచీనమైందే కదా. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది అంటారు. అందుకే శ్రవణం అంటే వినడము. వెంకటేశ్వర సుప్రభాతం శ్రవణ నక్షత్రంలో అనుకూలంగా ఉన్న వాళ్ళు వింటూ ఉంటే మంచిది అంటారు. శ్రవణం అంటే వినడమే కదా. కాబట్టి ఈ నక్షత్రాల వెనకాల ఆసక్తికరమైనటువంటి వినే కొద్ది ఇంకా విందామా అనేటువంటి అద్భుతమైనటువంటి గాథలు, చరిత్ర, గొప్పతనం, ఇలా ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ నక్షత్రాల్లో మీకు ఇప్పుడు 28 వరకు నేను చెప్పాను. ఇది 9 భాగాలు చేశారు. 27 మధ్యలో అభిజిత్ ముహూర్త సమయాన్ని నేను చేశాను. ఈ 27 9 గ్రహాలకు విభజిస్తే ఎంత అవుతుంది? ఒక్కో నక్షత్రం, ఒక్కో గ్రహానికి 3 నక్షత్రాలు వస్తాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 108 పాదాలు సరిపోయింది. 108 పాదాలతోనే కాలపురుష స్వరూపం ఉంటుంది. కాలపురుషుడు అంటే ఎవరు? ఒక దేవుడు. కాలపురుషుడు మనం ఎలా ఉంటే అలాగే ఉంటాడు. అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది కాలపురుష స్వభావము. అశ్విని నక్షత్రం తల వెంట్రుకలు, దానికి కేతు అధిపతి. రేవతి నక్షత్రం చివరి నక్షత్రం, తిరుక్కుని మేషం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ వెనకాలకు లాస్ట్కి వచ్చేక్కడికి రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం అంటే పాదాలు, వెంట్రుకల నుంచి పాదాల వరకు కాలపురుష స్వరూపము. కాబట్టి ఈ కాలపురుష శరీరం అంతా కూడా నక్షత్రాలు ఉంటాయి. ఎవరికి వాళ్ళు కాలపురుషులే. ఎవరికి వాళ్ళు కాలపురుషులే. వారి తల వెంట్రుకల నుంచి వాళ్ళ పాదాల వరకు 27 నక్షత్రాలు ఉన్నాయని అర్థము. ఏ నక్షత్రం డ్యామేజ్ అంటే ఆ నక్షత్రం ఎక్కడ వస్తుందో అక్కడ ఆ పార్ట్ డ్యామేజ్ అయిపోతుంది. ఏ నక్షత్రం ఉన్నతంగా ఉంటుందో ఆ నక్షత్రం సమయం అవయం చైతన్యంగా ఉంటుంది. కాళ్ళు బాగున్నాయి అనుకోండి, వాళ్ళు స్పోర్ట్స్ మెన్స్, డాన్స్ మాస్టర్లు అవుతారు. డాన్స్ అయ్యేలా స్పోర్ట్స్ అంటే కాళ్ళే బాగుండాలి. అంటే రేవతి నక్షత్రం వాళ్ళకి బాగుందనేసి ఆ నక్షత్ర స్వరూపాన్ని మనం తర్వాత వివరిద్దాము. అంటే ఇక్కడ సులభంగా ప్రతి ఒక్కరికి వినగానే కనెక్ట్ అయిపోవాలనేది సరళతరమైన భాషలో మనం చెప్తున్నాం. కాబట్టి ఇది నక్షత్ర స్వరూపము సహజంగా. ఇక్కడ మేషం ఉండే తల, వృషభం అంటే భుజాలు, మెడ, గొంతు, మిథునం అంటే భుజాలు, కర్కాటకం అంటే మన ఊపిరితిత్తులు, సింహము అంటే మన ఊపిరితిత్తు గుండె, ఇక్కడ గుండె ఇక్కడ వస్తుంది. అదేవిధంగా కన్య అంటే పొత్తి కడుపు. అదే తుల అంటే ఈ కడుపు కింద ఉన్నటువంటి భాగము. కడుపు కన్య అంటే పొత్తి కడుపు, బొడ్డు కింద ఉన్నటువంటి భాగము. తుల అంటే మనకు మన జననేంద్రియాలు ఉన్నటువంటి భాగం వస్తుంది. అదే వృశ్చికం అంటే మనకు మలమూత్ర విసర్జన స్థానము. ధనస్సు అంటే తొడలు, మకరము అంటే మోకాళ్ళు, కుంభము అంటే పిక్కలు, మీనము అంటే పాదాలు. కాలపురుష స్వరూపం వచ్చేసింది కదా. ఈ అవయవ నిర్మాణంతో మనిషి ఉంటాడు. ఇక్కడ ఏ రాశి డ్యామేజ్ అంటే దానికి సంబంధించిన పార్ట్ డ్యామేజ్ అవుతుంది కదా. అక్కడ సంబంధించిన నక్షత్రాలు, ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అనే దాంట్లో మనం నిజ నిరూపణ అనేది కూడా చేస్తున్నాం కదా. కాబట్టి దీన్ని బట్టే జ్యోతిషుడు చూస్తాడు, ఓహో మీకు ఈ హెల్త్ ట్రబుల్ ఉందండి, మీరు కేర్ఫుల్గా ఉండాలి, దీనికి ఏడు పరిహారం చేసుకోవాలి, అక్కడ ఉన్న నక్షత్రాలు ఎలా ఉన్నాయి, ఇలా చూసుకుంటుంది. కాబట్టి నక్షత్ర స్వరూపంతోనే మనిషి యొక్క నిర్మాణము, జీవితము, కర్మ, మంచి చెడు, వాళ్ళ దేవత నిర్ణయం అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నక్షత్రాలే శాశ్వతము. ఈ నక్షత్రాలు అనేవి ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ సిటీ ఉంది, ఎన్నో రూట్లు ఉన్నాయి కదా. ఈ హైదరాబాద్ సిటీ 108 రూట్లు ఉంది అనుకుందాం. 108 రూట్లు, 108 పేర్లు ఉంటాయి. నావిగేషన్ వేసుకుంటూ వస్తుంది. ఈ 108 ఇక్కడ చెప్పిన నక్షత్ర పాదాలు, 108 పాదాలు. గ్రహము ఏ పాదంలో ఏ చారలో వెళ్తా ఉంది, ఏ రూట్లో పోతుంది హైదరాబాద్లో వెహికల్, నావిగేషను. అంటే గ్రహాలు ప్రయాణించడానికి కావాల్సినటువంటి చారలు అంటారు వీటిని. ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఏ గ్రహం పోతూ ఉంది, అప్పుడు ఎవరు పుట్టారు, పుట్టిన వ్యక్తి గ్రహాలు ఏ ఏ చోట్ల వెళ్తున్నప్పుడు పుట్టారు. అన్ని గ్రహాలు ఒకే ప్లేస్కి వస్తాయి, ఒక్కోసారి 6 గ్రహాలు. ట్రాఫిక్ జామ్, కన్ఫ్యూజన్లో పుట్టారు వాళ్ళు. అవన్నీ మళ్ళీ మెల్లగా ట్రాఫిక్ క్లియర్ అనేది కొంచెం టైం పడుతుంది. ఒక 15 రోజులకంతా అన్ని గ్రహాలు ముందుకు వెనకెట్టడం మారిపోతాయి. అప్పుడప్పుడు అవి తిరుగుతూ వచ్చి ఒకే చోట స్టక్ అయిపోతాయి. ఒక చిన్న బస్ స్టాండ్లో ఓల్వో బస్సులో ఒక 5-6 ఇరుక్కున్నాయి అనుకోండి, అన్ని స్పీడ్గా పోయేవే. ముందు పోతే ఒక బస్సు తగులుతుంది, వెనక పోతే ఒక బస్సు తగులుతుంది.
ముందుకి పోలేరు వెనక్కి పోలేరు, స్టక్ అయిపోతారు, అవును. అన్ని హార్న్లు కొడుతూ ఉంటారు. అది కన్ఫ్యూజన్ అంటే. ఉమ్, కాబట్టి షష్టగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి అనేది నక్షత్రాల్లోనే జరుగుతుంది. ఓకే. నక్షత్రాలు లేకపోతే జ్యోతిష్యం లేదు. ఉమ్, ఇవి ప్రాచీనమైన దేవతల కన్నా ప్రాచీనమైనవి. నక్షత్ర మిత్రులను ఒక పుస్తకం ఉంది, అమెరికాలో బార్బరా మార్సిన్యాక్ అని ఒక లేడీ రాసింది. ఉమ్, ఆమెకంటే తెలుసు, ఆమెకు జ్యోతిష్యం రాదు, ఉమ్, ఆమెకు ఎంప్లాయ్. ఓకే. ఆమె సాయంత్రం డ్యూటీ ముగించుకొని ఇంటికి రాగానే ఆమె ఇంట్లో గ్రహాంతర వాసులు వచ్చి కూర్చోంటారు. ఉమ్, వాళ్ళకి కాఫీ పెట్టిస్తుందో ఏం చేస్తుందో చేస్తుంది, ఉమ్, మళ్ళీ వాళ్ళు చెప్తారు, ఈమె రాస్తూ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. ఇది ప్రతిరోజు రాసింది ఆమె. ఆమె పేరు కూడా చెప్పిన తెలుగులో కూడా ఉంది ఆ పుస్తకం. ఉమ్, ఆ నక్షత్ర మిత్రులు అని పేరు పెట్టింది. ఓకే. దాన్ని చదివితే నక్షత్రాలు అమెరికాలో బార్బరా మార్సిన్యాకి కృత్తికా నక్షత్రం గురించి చెప్పారు, ఆరుద్ర నక్షత్రం గురించి చెప్పారు. ఆ పుస్తకం ఎవరు చదివితే వాళ్ళ గురించి, నా గురించే రాసింది ఈ పుస్తకం అనే విధంగా ఉంటుంది ఆ విజ్ఞానం. ఉమ్, గ్రహాంతర వాసులు చెప్పారు నక్షత్రాల గురించి, ఓకే. భూమిపైన జరగబోయేటువంటి అన్ని విషయాలు రాశారు. ఉమ్, కాబట్టి ఇక్కడ మనము ఈ నక్షత్రాలపైన పరిశోధనలు నాసా, మన ఇస్రో వాళ్ళు, అన్ని రకాల అంతరిక్ష పరిశోధన సంస్థలన్నీ కూడా దేశ విదేశాలు పరిశోధన చేస్తూనే ఉన్నారు. తెలిసిందే కదా, అవునండి. ఖగోళ విజ్ఞానం ఉమ్, ఇదంతా ఉందని ఇప్పుడు వీళ్ళ శాటిలైట్స్ వచ్చినాక, ఇంటర్నెట్ వచ్చినాక తెలుసుకున్నారు. తెలుస్తుంది. ఎప్పుడో మన మహర్షులు కనుక్కున్నారు. ఓకే. వాళ్ళు ఈ అనంత విశ్వాన్ని దివ్య దృష్టితో చూసి జూమ్ చేసి చూస్తే వాళ్ళకు ఒక్కొక్క రాశికి ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలన్నీ కూడా చాలా శక్తివంతమైనవి అన్నీ వాళ్ళు జూమ్ చేసి చూశారు, చూసి దర్శించి రాశారు. ఉమ్, ఇదే విజ్ఞానాన్ని గ్రీకు దేశంలో కూడా రాశారు. ఉమ్, గ్రీస్ దేశంలో గ్రీకులు రాసినటువంటిదే ఏరిస్, టెరెస్, లియో, స్కార్పియో, క్యాన్సర్ అని వాళ్ళ పేర్లు పెట్టారు. ఉమ్, వాళ్ళు కూడా 12 రాసులని రాశారు. ఓకే. వాళ్ళు కూడా ఇదే నక్షత్రాలు రాశారు. ఉమ్, మనం రాసినట్టు వాళ్ళకి తెలియదు, వాళ్ళంటే మనకు తెలియదు. అప్పుడు కనెక్టివిటీ కూడా లేదు. అవును. కాబట్టి ఈ నక్షత్ర విజ్ఞానము ప్రపంచ ఆమోదాన్ని పొందినటువంటి విజ్ఞానం. కాబట్టి దేశ విదేశాల్లో యూనివర్సిటీల్లో సైతం ఈ జ్యోతిష్యాన్ని ప్రవేశపెట్టారు. ఉమ్, ఇదొక కోర్స్. కనిపెట్టింది మూల స్థానం మన భారతదేశమే, మన మహర్షులే. ఉమ్, మన వాళ్ళు ఎంత ఆసక్తి చూపిస్తున్నారో అంతకన్నా ఎక్కువ ప్రపంచ దేశాల్లో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఓకే. ఇది నిర్ధారణ అయింది. ఉమ్. కాబట్టి నక్షత్ర పరిజ్ఞానం గురించి మనం పరిచయమైనటువంటి విషయాన్ని చెప్పుకున్నాం.